ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సతీమణిని బ్యాంకుకు తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. బ్యాంకులోని లాకర్ను తెరిపించి తనిఖీ చేసేందుకు ఆమెను బ్యాంకుకు తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. ఉదయం 7 గంటల నుంచి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగించారు. దిల్ రాజు ఇల్లు, ఆయన కుమార్తె ఇంట్లో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. బంజర్హిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్లో ఐటీ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు. అలాగే మ్యాంగో మీడియా సంస్థలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ సోదాలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు కనిపిస్తున్నాయి. ఇవాళ టాలీవుడ్ అంతా ప్రముఖ సంస్థలకు సంబంధించి కూడా ఇవాళ ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి, పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తీక్, ఉదయం నుంచి కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్ద ప్రొడ్యూసర్ల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు నివాసం నుంచి దిల్ రాజు భార్య తేజస్విని ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. అయితే బ్యాంకులో కొన్ని లాకర్స్ ఓపెన్ చేసి కూడా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై వాళ్ళు ఆరా తీసినట్టుగా సమాచారం అవుతుంది. ఆమె కూడా బ్యాంకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేసి చూపించినట్టుగా మీడియాతో మాట్లాడి చెప్పింది. అయితే ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు సాగుతూ ఉన్నాయి. సినిమా రిలేటెడ్లో భాగంగానే సోదాలు సాగుతూ ఉన్నట్టుగా ఆమె చెప్పింది. ఐటీ సోదాలు జనరల్ చెకప్లో భాగమే అంటున్నది. ఆ తేజస్వికి సంబంధించి కూడా ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు. సో బ్యాంకుకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని కూడా ఆమె చెప్తున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాల రూపొందించినటువంటి నిర్మాతల ఇల్లు, కార్యాలయంపై కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తం 55 బృందాలుగా 8 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్లో సాగుతున్నటువంటి పరిస్థితి. దిల్ రాజు సంబంధించినటువంటి ఎస్విసి బ్యానర్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు, వాళ్ళ బంధువుల నివాసాలు, మైత్రి మూవీ మేకర్స్తో పాటు మ్యాంగో సంస్థల యజమానుల నివాసాలపై కూడా సోదాలు సాగుతున్నాయి. అయితే దిల్ రాజు నివాసం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. కూతురు అన్సితతో పాటు సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంతో పాటు నవీన్ ఎర్నేని, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే నవీన్ ఎర్నేని నివాసం కూడా ఉంటుంది. అతనితో పాటు అతని రవిశంకర్ నివాసాలు, మ్యాంగో సంస్థల యజమాని ఎరపతినేని రామ్ ఆ నివాసాల్లో కూడా సోదాలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సంక్రాంతి సినిమా నేపథ్యంలో వచ్చినటువంటి భారీ బడ్జెట్ సినిమాలలో భాగంగా పుష్ప 2ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తే ఆ దిల్ రాజు సంబంధించి చూసాం. సంక్రాంతికి వస్తున్నాంతో పాటు మరోపక్క మరో సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రస్తుతం సోదాలు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 భారీ పెట్టుబడులతో నిర్మించినటువంటి ఆ సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ సోదాలు సాగుతూ ఉన్నాయి. అయితే మొత్తం సినిమా నిర్మాణానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, తద్వారా ఎంత ఆదాయం వచ్చింది అన్న అంశానికి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో చెల్లింపుల విషయంలో కావచ్చు, వచ్చిన ఆదాయం విషయంలో కావచ్చు, ఐటీ శాఖకు చెల్లింపులు చెల్లించారా, ఎలాంటి బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తున్నారు, సక్రమంగా ఉందా, నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళ చెల్లింపులు సాగాయా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ రీసెంట్గా దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎఫ్డిసి చైర్మన్కి సంబంధించి కూడా, ఎందుకంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు నివాసంలోనే ఐటీ సోదాలు సాగుతుంటే మిగతా వారి పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆందోళనలో తెలుగు సినిమా పరిశ్రమ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కలకలం చెందుతూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డ దిల్ రాజు నివాసాలు, కుటుంబ సభ్యులు, ఆయన కార్యాలయాలపైనే ఐటీ సోదాలు అంటే ఒక పెద్ద ఎత్తున కూడా ఆయన భార్యనే ఏకంగా బ్యాంకుకు తీసుకెళ్లి కూడా తనిఖీలు నిర్వహించారంటే అంటే పూర్తి స్థాయిలో సినిమాలు, ఎందుకంటే ఒక బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్లో నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎటువైపు వీళ్ళకి వస్తున్నాయి, ఆదాయానికి సంబంధించిన వచ్చిన ఆదాయాన్ని ఈ ఐటీ శాఖకు సక్రమంగా చెల్లింపులు చేస్తూ ఉన్నారా లేదా, ఎవరెవరు ఈ సినిమాల్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు, వీళ్ళు లెక్కలు సక్రమంగా చూపుతున్నారా లేదా, ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు చెల్లిస్తున్నారా లేదా అన్న అంశంపైన కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ సినిమా రంగ ఎవరైతే పరిశ్రమలు ఉన్నాయో ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి యజమానుల పిల్లలు, వాళ్ళ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు సాగుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి అధికారులు లంచ్ కూడా తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఈ సోదాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే లంచ్ కూడా ఇక్కడికే తెప్పించుకొని ఐటీ అధికారులు ఇక్కడే లంచ్ చేస్తున్నారంటే మాత్రం ఇది లేట్ నైట్ వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం. గతంలో మనం చూసాం అనేక భారీ బడ్జెట్ సినిమాల నేపథ్యంలో కూడా ఇలాంటి ఐటీ రేట్స్ తెలుగు సినిమా పరిశ్రమలో సహజమనే చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఈ సక్రమాలు ఉన్నాయా, అక్రమం ఏమైనా జరిగాయా, ఐటీ అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేస్తారు, లేదంటే ఎలాంటి ఫైన్ విధిస్తారనేది సాయంత్రం తర్వాత మాత్రమే మనకు క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది. థ్యాంక్ యూ వాసు.